జల్లికట్టుపై తమిళనాడు మళ్లీ రగులుతోంది. పొంగల్ కోలాహలంలో కోపం కట్టలు తెంచుకుంటోంది. కాడిడ్ల ఫైటింగ్ కోసం చెన్నై కదం తొక్కింది. ఈసారి ఎలాగైనా జల్లికట్టు నిర్వహించి తీరాలని ఒక్కటై గళమెత్తింది తమిళ రాష్ట్రం. మూగజీవాల్ని హింసిస్తారా అన్న ప్రశ్నలు ఒకవైపు, కల్చర్ని కాపాడుకోవాలన్న డిమాండ్లు మరోవైపు. ఇందులో ఏది న్యాయం, ఎవరిది గెలుపు? భాషకు సంస్కృతికి ప్రాణం పెట్టే తమిళులు మళ్లీ రోడ్లపైకెక్కారు. జల్లికట్టు కోసం మెరీనా బీచ్లో వేలాదిగా కదం తొక్కారు. వేల ఏళ్ల సంప్రదాయం ఒక్క ఏడాది ఆగడాన్ని తమిళులు సహించలేకపోతున్నారు. ఈ పొంగల్కి జల్లికట్టు ఎలాగైనా ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు. తమిళుల పెద్ద పండగ పొంగల్ అంటేనే ఎద్దుల పోటీలు. తమిళనాడుతో పాటు ఏపీలోని చిత్తూరు జిల్లా ఈ పోటీలకు కేరాఫ్. సుప్రీంకోర్టు కోడా దెబ్బతో గత ఏడాది తమిళనాడులో జల్లికట్టుకు బ్రేక్ పడింది. ఈ ఏడాది కూడా పోటీలు ఆపితే ఊరుకునేది లేదంటున్నారు జల్లికట్టు అభిమానులు. ఎందుకంటే తమిళనాడుకి జల్లికట్టుకి అంత అటాచ్మెంట్ ఉంది. జల్లికట్టు అనగానే వాడి కొమ్ములతో పొడుస్తూ పొగరబోతు గిత్తలు దౌడు తీస్తాయి. ఆవేశంగా పరుగులు తీసే గిత్తనాపే దమ్మున్నోడే విజేత. జల్లికట్టు అనేది డేంజర్ గేమ్. ప్రాణాల్ని పణంగా పెట్టి ఎద్దుతో ఫైటింగ్ చేయడం వీరత్వం అన్నది అనాదిగా వస్తున్న సంప్రదాయం. హింసకోరాదన్నది తమిళుల డిమాండ్. ఇందుకోసం ఐటీ నిపుణులు, విద్యార్థులు ఫేస్బుక్ వేదికగా ఏకమయ్యారు. చెన్నైలోని లైట్ హౌస్ నుంచి మన్రో విగ్రహం దాకా భారీ సంఖ్యలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఎద్దుల్ని అందంగా అలంకరించి తమ డిమాండ్ని చాటి చెప్పారు. ప్లకార్డులు, నినాదాలతో చెన్నైలో సందడి వాతావరణం కనిపించింది. జల్లికట్టు నిర్వహణకు చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని యూత్ డిమాండ్ చేస్తోంది. ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలంటూ పట్టుబడు. సంప్రదాయాన్ని వ్యతిరేకిస్తోన్న జంతు ప్రేమికులపై తమిళులు ఒంటికాలిపై లేస్తున్నారు. జీవహింస జరుగుతున్నట్లయితే ప్రమాణాలు ఏర్పరచాలని కోరుతున్నారు. అంతే తప్ప ఏకంగా నిషేధిస్తామంటే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. క్రికెట్, ఫుట్బాల్లో అవినీతి జరిగితే వాటిని నిషేధిస్తున్నారా అంటూ నిలదీస్తున్నారు. అవును, పొగరబోతు గిత్తలతో నెత్తురోడే క్రీడ ఈసారి ఉంటుందా? జల్లికట్టు నిర్వహించకుండా అన్నాడీఎంకే సర్కార్ విమర్శల సుడిగుండంలో చిక్కుకుంటుందా? తమిళనాడంతటా ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే పొంగల్కి అట్టే వారం రోజులు కూడా లేదు. సమయం లేదు మిత్రమా అని సగటు తమిళుడు పన్నీర్ సెల్వం ప్రభుత్వాన్ని సున్నితంగా హెచ్చరిస్తున్నారు. ఏదో అద్భుతం జరగాలంటే జయలలిత లాంటి లీడర్ కావాలి. కానీ ప్రజల డిమాండ్ని తీర్చగల గట్స్ పన్నీర్ సెల్వానికి ఉన్నాయా? అనుకున్నది సాధించుకునే నేర్పు అమ్మ తర్వాత అమ్మ అయిన చిన్నమ్మకి ఉన్నాయా? జయలలిత మరణం తర్వాత జల్లికట్టు రూపంలో తొలి పరీక్షను ఎదుర్కొంటోంది అన్నాడీఎంకే సర్కార్. తమిళ రాజకీయాలను కూడా జల్లికట్టు హీటెక్కించింది. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. శశికళ వర్సెస్ స్టాలిన్ మధ్య ఫస్ట్ ఫైట్ గా ఈ బుల్ ఫైట్ మారింది. జల్లికట్టును నిర్వహించాలని కోరుతూ అన్నాడీఎంకే, డీఎంకే డిమాండ్ చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బుల్ ఫైట్ ను నిర్వహిస్తారా లేదా? గిత్తల ఫైటింగ్ లేని పొంగల్ చప్పగా సాగితే రాజకీయంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం? తమిళనాడులో నెత్తురు చిందించే రాక్షస క్రీడ జల్లికట్టు. ప్రాణం పోయినా పర్వాలేదు, పొగరు గిత్తను నిలవరించాలన్నదే లక్ష్యం. ఊళ్లలోని రైతులే కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఈ పొంగల్కి పల్లెటూర్లకు వచ్చేది ఇందుకోసమే. జల్లికట్టుని దగ్గరుండి చూడ్డం క్రేజ్. బరిలో నిలిచి పోరాడి ఎద్దుని నిలవరిస్తే ఆ కిక్కే వేరబ్బా అన్నది తమిళుల చెప్పే మాట. అందుకే గిత్తల ఫైట్ పొలిటికల్ ఫైట్ గా మారింది. జయలలిత మరణం తర్వాత డి అంటే డి అనే అంశంగా డిఎంకే, అన్నాడీఎంకే మధ్య తయారైంది జల్లికట్టు. పురచ్చి తలైవి చనిపోయి కళజ్ఞర్ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో సరికొత్త రాజకీయ పోరాటం జల్లికట్టు రూపంలో మొదలైంది.
అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ జల్లికట్టు నిర్వహించాలని కేంద్రానికి లేఖలు రాశారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కూడా జల్లికట్టుకి అనుమతించాలని పట్టుపట్టారు. అసలు జల్లికట్టుపై నిషేధం పడడానికి జయ సర్కారే కారణమంటూ నిప్పులు చెరిగారాయన. డీఎంకే హయాంలోనే జల్లికట్టు సవ్యంగా సాగిందని, 2011లో అన్నా డీఎంకే అధికారంలోకి వచ్చాకే అనేక ఆరోపణలు వచ్చాయన్నారు స్టాలిన్. அந்த ஜல்லிக்கட்டு திமுக ஆட்சியிலே முறையாக நடந்திருக்கிறது. இதுதான் 100% உண்மை. நான் எங்கு வேண்டுமானாலும் அதை நிரூபிப்பதற்கு தயாராக இருக்கிறேன். ஆனால் அதற்கு பிறகு வந்த அதிமுக ஆட்சியில் உச்சநீதிமன்றம் வகுத்து தந்த அந்த விதிமுறையை திமுக ஆட்சி பின்பற்றியதை போல அதிமுக ஆட்சி பின்பற்றவில்லை என்பதுதான் 100% உண்மை. அதை பின்பற்றாத காரணத்தால் தான் தடை வரக்கூடிய ஒரு சூழ்நிலை வந்திருக்கிறதே தவிர வேறல்ல. இதுதான் உண்மை. அதையும் நாங்கள் முதலமைச்சரிடத்தில் எடுத்து சொல்லி ஜல்லிக்கட்டு விளையாட்டுப் போட்டியை முறையாக நடத்துவதற்கான எல்லா முயற்சியும் ஈடுபட வேண்டும் என்ற அந்த கோரிக்கையும் நாங்கள் எடுத்து வைக்கிறோம். జల్లికట్టు గొడవలోకి అమ్మని తీసుకురావడంతో చిన్నమ్మ తీవ్రంగా స్పందించారు. వాస్తవానికి జయలలిత జల్లికట్టుపై నిషేధం తొలగించాలంటూ ప్రయత్నించినట్లు వివరించారు చిన్నమ్మ. తమిళనాడులో పొలిటికల్ హీట్ ని ఒక్కసారిగా పెంచేసిన జల్లికట్టుపై 2 ఏళ్ల కిందట వేటు వేసింది అత్యున్నత న్యాయస్థానం. జల్లికట్టు పేరుతో మూగ జీవాల్ని హింసిస్తున్నారంటూ జంతు ప్రేమికులు, పెటా వంటి సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో 2014 మే 7వ తేదీన జల్లికట్టు నిషేధిస్తున్నట్లు సుప్రీం తీర్పు చెప్పింది. తమ నిర్ణయాన్ని కాదంటూ ఎవరైనా పోటీలు నిర్వహిస్తే 1960 నాటి జీవహింస నిరోధక చట్టం ప్రకారం భారీ జరిమానాలు విధిస్తామని అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. తమిళనాడు ప్రభుత్వం వినతుల మేరకు కేంద్రం దిగివచ్చింది. జల్లికట్టు నిర్వహించుకోవచ్చంటూ 2015 జనవరి 7న కేంద్రం ఓ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఆ ఏడాది యథావిధిగా జల్లికట్టు పోటీలు నిర్వహించారు. కానీ కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 2015 జనవరి 13న కేంద్రం నోటిఫికేషన్ ని కొట్టేసింది. జల్లికట్టు వంటి ఉత్సవాలు నిర్వహించాల్సిన అవసరం ఏముందంటూ కేంద్రాన్ని నిలదీసింది సుప్రీం. 2016లో జల్లికట్టు పోటీలు తమిళనాడులో నిర్వహించలేదు. చిత్తూరు జిల్లాలో జల్లికట్టు పోటీల్ని చూసి కాస్త రిలీఫ్ ఫీల్ అయ్యారు తమిళ ప్రజలు. అందుకే జల్లికట్టు గత అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో ప్రముఖమైన అంశంగా మారింది. జల్లికట్టు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని అన్నా డీఎంకే అప్పటి అధినేత్రి జయలలిత తమిళ జనానికి హామీ ఇచ్చారు. ఈసారొచ్చిన పొంగల్ తమిళ రాజకీయ పార్టీల మధ్య దంగల్నే తెచ్చిపెట్టింది. డీఎంకే, అన్నా డీఎంకే మధ్య విమర్శలు, ప్రతి విమర్శలకు జల్లికట్టు ఒక అంశంగా మారింది. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ చేసిన ఆరోపణల్ని తిప్పికొట్టారు. జల్లికట్టు నిర్వహించాలంటూ నాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 2014 మే 19న రివ్యూ పిటిషన్ దాఖలు చేశారంటూ గుర్తు చేశారామె. 2015 ఆగస్టు 8న, డిసెంబర్ 22న కేంద్రానికి లేఖలు రాసినట్లు చెప్పారు శశికళ. అయితే స్టాలిన్ ఆరోపణల్ని తిప్పికొట్టాలంటే జల్లికట్టు పోటీలను ఎలాగైనా నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు మాత్రం ఆలస్యంగా మొదలుపెట్టింది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు. తాజాగా జల్లికట్టు కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రధానిని డిమాండ్ చేశారు పన్నీర్ సెల్వం. జల్లికట్టు నిర్వహణ కోసం న్యాయపరమైన అవరోధాలు ఎదురుకాకుండా కేంద్రం ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలని లేఖలో కోరారాయన. పొంగల్ పండుగలో జల్లికట్టు అంతర్భాగమని కేంద్రానికి విన్నవించారు పన్నీర్ సెల్వం. జల్లికట్టు నిర్వహించి తీరాలని డీఎంకే, అన్నా డీఎంకే మాత్రమే కాదు, తమిళనాడులోని ఇతర రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు కూడా పట్టుపడుతున్నాయి. ఆఖరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా తమిళనాడులో జల్లికట్టును కోరుకుంటోంది. మరోవైపు విరుదల తలై తిరుత్తైగల్ కచ్చి వీకేసీ అనే దళిత పార్టీ నేత తిరుమావలన్ కూడా జల్లికట్టు కోసం గొంతు కలిపారు. ஜல்லிக்கட்டு என்பது தமிழ் சமூகத்தின் ஒரு பாரம்பரிய விளையாட்டு. நீண்ட நெடுங்காலமாக தலைமுறையாக தமிழர்கள் கொண்டாடி வருகிற ஒரு மரபு ரீதியான விளையாட்டு. ஆனால் விலங்குகள் வதை என்கிற பெயரால் இப்போது அதனை ముడకి వైతిరుக்கிறது அரசு. జల్లికట్టుపై తమిళనాడంతా ఒక్కటైంది. ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు.
రాజకీయ పార్టీలు ఒక్కటై పోట్ల గిత్తల పోటీ కోసం నిలబడ్డాయి. ఇప్పుడు బంతి కేంద్రం కోర్టులో ఉంది. తమిళల డిమాండ్లకు తలొగ్గి మోదీ ఏ నిర్ణయం తీసుకుంటారు? జల్లికట్టు నిర్వహణ కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొస్తారా? న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఆదేశాన్ని అమలు చేస్తారా అని తమిళ ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అసలు జల్లికట్టుపై ఇంత రగడ ఎందుకు? సంప్రదాయంగా వస్తున్నంత మాత్రాన హింసాత్మక క్రీడను ప్రోత్సహించాలా? జీవహింస తప్పు అని ఒప్పుకునే వారికి జల్లికట్టు అంతా సవ్యంగా కనిపిస్తుందా? పోట్లగిత్త తమకు దైవమని చెప్పుకునేవారు ఎందుకు హింసను ప్రోత్సహిస్తున్నట్లు? జల్లికట్టుకు వ్యతిరేకిస్తున్న జంతు ప్రేమికుల వాదనల్లో ఎంత నిజం ఉంది? బలిష్టంగా ఉన్న ఎద్దుకు పూజలు చేసి తోక మెలితిప్పి రెచ్చగొట్టి వదలడంతో జల్లికట్టు క్రీడ మొదలవుతుంది. జల్లికట్టులో మాత్రం మనిషికి జంతువుకి మధ్య ఫైట్. రక్తాలు కారినా ప్రాణాలు పోయినా ఈ అనాగరిక ఆచారం తమిళనాడులో యథేచ్ఛగా సాగుతోంది. నాగరికత పరిణామ క్రమంలో జంతువును లొంగదీసుకున్న మనిషి దాన్నొక క్రీడగా మార్చేశాడు. రంకెలేస్తూ పరిగెత్తే గిత్తల్ని నిలువరించేందుకు యువకులు తమ ప్రాణాలని పణంగా పెడతారు. నెత్తురోడినా ప్రాణాలు పోయినా ఈ ఆటకు జేజేలు కొడతారు. ఈ హింసపై ఆందోళన వ్యక్తమై జల్లికట్టును సుప్రీంకోర్టు నిషేధం విధించేదాకా పరిస్థితి వెళ్ళింది. 2011 నుంచి 2014 వరకు జల్లికట్టులో 17 మంది చనిపోయారని, 1100 మంది గాయాల పాలైనట్లు జంతు హక్కుల సంస్థ పెటా ఇండియా చెప్తోంది. మనుషులు చనిపోవడం, గాయపడ్డమే కాకుండా గిత్తల్ని కూడా హింసిస్తారని పెటా ఆరోపిస్తోంది. కొన్ని చోట్ల జల్లికట్టు వినోదం కోసం గిత్తలకు ఆల్కహాల్ తాగిస్తారని, తోకలు మెలిపెట్టి కొరుకుతారని పెటా తెలిపింది. కత్తులు కర్రలతో దాడి చేసి రెచ్చగొడతారన్నది పెటా అభియోగం. ఇలాంటి కారణాలతో పెటాతో పాటు మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు జల్లికట్టును వ్యతిరేకిస్తున్నాయి. సంప్రదాయం ముసుగులో మూగజీవాల్ని హింసించడం సరికాదని హైదరాబాద్కు చెందిన హ్యూమన్ సొసైటీ వాదిస్తోంది. ఈ యానిమల్ ఫైట్స్ని మన కల్చర్ ట్రెడిషన్ అని చాలా జనాలు చెప్తున్నారు. అలాంటిది ఏమీ లేదు. మన భారతదేశంలో మన కల్చర్ అహింస, హింస కాదు. ఈ పోట్లలో, ఈ యానిమల్ ఫైట్స్లలో బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఇంకా క్రూరత్వం అంతే, కానీ ఏ కల్చర్ ట్రెడిషన్ ఉండదు. ఇదంతా హైకోర్టు కూడాను, సుప్రీంకోర్టు కూడాను అబ్జర్వ్ చేసింది, వాళ్ళ వాటి జడ్జ్మెంట్స్లో చెప్పింది. అయితే జంతు ప్రేమికులు చేసే ఈ వాదనను తమిళ ప్రజలు ఒప్పుకోవడం లేదు. జల్లికట్టులో ఎద్దుల ప్రాణాలు పోవని, మనుషుల ప్రాణాలు పోయినా పర్వాలేదంటారు తమిళులు. జల్లికట్టులో ఎద్దుల కుమ్ములాటలో నెత్తురోడి గాయాల పాలై మృత్యువు అంచుకు చేరిన వారు కూడా ఈ రాక్షస క్రీడను ఇష్టపడతారు. பயம்லாம் இது தமிழர் வீர விளையாட்டுக்காக நடக்கிறது. தமிழர்களுக்காண்டியே நாங்கள் வந்து ஒரு வீரத்தை எங்கள் வீரத்தை வந்து வெளிப்படுத்துகிறேன். இப்போ சச்சின் இருக்காருன்னா அவர் விளையாட்டு திறமை கிரிக்கெட்டில் காட்டுறாரு. அது மாதிரி ஒவ்வொருத்தவங்களுக்கும் ஒவ்வொரு வீரம் இருக்கும். அது மாதிரி நான் எங்கள் வீரம் வந்து மாடு பிடிக்கிறதுல இருக்குது. இது சட்டத்தில் வந்து நடக்கக்கூடாதுன்னு சொல்லவே மாட்டாங்க. இது வந்து இப்போ சொன்னாங்கன்னா எங்கள் ஊரில் வந்து தை 3ஆம் தேதி கண்டிப்பாக ஜல்லிட்டு நடந்தே தீரும். அப்படி இருக்கும்போது நடக்கலாட்டினா இது கால்ரா ஏகப்பட்டது நடக்குது. இது வந்து சாமிக்காண்டி வந்து தான் ஜல்லிக்கட்டே நடக்குது. இந்த ஜல்லிக்கட்டு வந்து சாமிக்காக நடத்துறது. தைப்பொங்கலுக்காக வந்து இந்த ஜல்லிக்கட்டு சிறப்பாக நடந்துக்கிட்டு இருக்குது. எந்த ஊர் வந்து நல்லபடியாக நடந்துக்கிட்டு இருக்கு. ஜல்லிக்கட்டு சாமிக்காக நடக்கலன்னு சொன்னால் கால்ரா, பேதி, வயிற்றால வாந்தி எல்லாம் போய் மக்கள் பூரா வந்து நிறையா பேர் பேருந்துக்காக இந்த ஊரில் நிறையா பேர் கொண்டு போய் சுடுகாட்டிலையுமே இடம் இல்லாமல் இருந்திருக்கு. புதைக்க இடம் இல்லாமல் தூக்கிட்டு போயிட்டு இருப்பாங்க. జల్లికట్టు అనాగరిక క్రీడ అంటే ఏ తమిళుడు ఇష్టపడడం లేదు. మూగజీవాల హింస అన్న వాదనను ఒప్పుకోవడం లేదు. జల్లికట్టు ఆడకపోతే అది పొంగల్ పండుగే కాదన్నది యావత్ తమిళనాడు ముక్తకంఠంతో చెబుతోన్న మాట.
కానీ జల్లికట్టు తప్పు అని సుప్రీంకోర్టు 2 సార్లు తేల్చి చెప్పింది. రాజకీయాల కోసం, ఓట్ల కోసం ఆర్డినెన్స్లు తీసుకొస్తే ఒప్పుకునేది లేదంటూ పరోక్షంగా తన నిర్ణయాల ద్వారా తెలిపింది అత్యున్నత న్యాయస్థానం. ఒకవైపు నిబంధనలు, మరోవైపు ఆచారాలు, ఇటు రాజకీయాలు, అటు చట్టాలు. ఇన్ని కోణాల్లో చూస్తే జల్లికట్టు సరైందా కాదా అన్నదానిపై మళ్ళీ న్యాయస్థానమే జనానికి పాఠాలు చెప్పాలి.